అవును. కిలోమీటర్ల పరంగా చూస్తే రాజశేఖర రెడ్డి దాన్ని క్రాస్ చేశారు చంద్రబాబు. ఆయన అధికారంలోకి వచ్చారు. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి పాదయాత్ర తర్వాత సీఎం కావడం ఒక సెంటిమెంట్ అయింది. చంద్రబాబు నాయుడు కూడా అట్లాగే పాదయాత్ర చేసి అధికారంలోకి రావడం ఇంకో సెంటిమెంట్ అయింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారు, ఆయన అధికారంలోకి రావడం అది సెంటిమెంట్ బలం అయిపోయింది. అంటే అది వేరు. పాదయాత్ర అనేది ఫుల్లీ పవర్ లోకి తెచ్చింది 19. ఓదార్పు యాత్ర 2014 ముందు చేశాడు, కానీ అధికారంలోకి రాలేదు కదా. పాదయాత్ర ద్వారానే అధికారంలోకి వచ్చాడు. ఓదార్పు యాత్రలు, ఇంటికెళ్లే యాత్రలు ఏం పనికిరాదు. అంటే జనాల్లో గుర్తింపు వచ్చింది కదా ముందే. అసలు రాజశేఖర రెడ్డి కొడుకని గుర్తింపు తన సొంత ఇమేజ్ చేసుకుని 2019. 2014 రాజశేఖర రెడ్డి పేరుతో వెళ్ళాడు, 2019 జగన్మోహన్ రెడ్డి పేరుతో వెళ్ళాడు. అది తేడా. అది ఒక ఎత్తు అయితే 2019 తర్వాత పాదయాత్రలు విఫలమే. షర్మిల పాదయాత్ర అధికారంలోకి తేలా, లేకపోతే ఇంకా రకరకాల పాదయాత్రలు జరిగింది. రేవంత్ సక్సెస్ అయ్యారు. రేవంత్ పాదయాత్ర ఏం పెద్దది లెక్క కాదు. ఆయన ఎంత చేశాడు ఆయన పాదయాత్ర? రాహుల్ వికటించింది. అదే అనేది. అదే కాదు, ఇప్పుడు మొన్న కవిత పాదయాత్ర చేస్తానంటుంది. ఎవరు పాదయాత్రలైనా ఆ తర్వాత అది సక్సెస్ కాలే. ఇప్పుడు లోకేష్ పాదయాత్ర చేశాడు, ఆయన ఏం సీఎం కాలేదు. ఇంకోటి ఏంటంటే పాదయాత్ర అదేం బీట్ కాల, జగన్ పాదయాత్రను బీట్ చేయలే. అంటే అది నాన్న కోసం అదే అనేది అక్కడ అయిపోయింది కదా బేసిక్ గా. కాబట్టి